కవిత అరెస్ట్ ఉంటుందా? లేదా ఢిల్లీకి బయలుదేరిన కవిత తిరిగి మళ్ళీ హైదరాబాద్ వస్తుందా? రాదా? అని తెలుసుకుందాం. సో, ముందుగా రాహుల్ గారితో మొదలుపెడదాం. రాహుల్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ పూర్తి ఎపిసోడ్ అంతా కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. సో, మొన్న సిసోడియా అరెస్ట్ కూడా ఇలాగే కేవలం విచారణ ఉంది అంటూ కూడా సిసోడియాని పిలిపించారు. పిలిచిన అనంతరం కూడా ఆయనను నేరుగా కూడా తీసుకెళ్ళి దాదాపు 7 రోజుల కస్టడీలో అనేక ఎంక్వైరీ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరిన కవితకి సంబంధించి ఉంటుందా? అరెస్ట్ ఉంటుందా? ఉండదా? ముందుగా తోటి ప్యానలిస్టులకు మీకు అమ్మ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారం అండి. సో గత కొద్ది కాలంగా కనుక మనం చూసుకుంటే అన్న ఇది హైలీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ముఖ్యంగా చూసుకుంటే మనీష్ సిసోడియా గారు కావచ్చు, లేకపోతే సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేకపోతే కవిత గారి మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు. కాకపోతే 2 విషయాలు కనుక మనం చూసుకుంటే వివిధ రకాలుగా స్టాటిస్టిక్స్ చెప్తున్నాం, అంటే నేను చెప్తున్నది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న స్టాటిస్టిక్స్ చెప్తే కనుక 2011 నుంచి 2016 వరకు ఐటీ సిబిఐ రైళ్లు జరిగిన తర్వాత అందులో నిర్ధారణ అయి శిక్ష పొందిన వాళ్ళు 7.4% మాత్రమే ఈ దేశంలో. అలాగే ఈడీ రైడ్లు జరిగిన తర్వాత 0.5 మాత్రమే కన్విక్ట్ అయినారు, అంటే నేరం పొందిన వాళ్ళు. సో ఈ ఇష్యూలో మనం చూస్తే ఆరోపణ వేరు, నిర్ధారణ వేరు. ఎస్. ఇప్పుడు ఆరోపణ అనేది ఉన్నది, కానీ నిర్ధారణ అనేది ఎక్కడ? కోర్ట్ హాల్లో నిర్ధారణ అయ్యి దాని స్పెసిఫికేషన్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళు నిర్దోషాన్ని తేలుతుంది. అత్యున్నత న్యాయస్థానం మీద తేల్చాల్సింది. సో కస్టడీలో అనుమానం ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మీద అనుమానం ఉన్నా కూడా మనం కస్టడీలో తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడే అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది అది కోర్టు పరిగణలోకి తీసుకొని, ఇది పొలిటికల్ మైలేజ్ ఏ పార్టీకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. సో ఇప్పుడు ఎలక్షన్ ఇయర్, ఇప్పటికిప్పుడే ఎలక్షన్ ముందే ఇప్పుడు ఇది ఈడీ ఇంతకుముందు కొనసాగుతున్నది, దర్యాప్తు కొద్దిగా వేగవంతం అయింది. కాకపోతే 2 కోణాలలో కనుక ఆలోచిస్తే, నేను బీఆర్ఎస్ తరఫున మాడతలేను, కాంగ్రెస్ తరఫున మాడతలేను, బీజేపీ తరఫున మాడతలేను. కాకపోతే ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు ఓన్లీ ప్రతిపక్షాల మీదే జరుగుతాయా, లేకపోతే అధికార కేంద్ర పక్షాల మీద కూడా జరిగే ప్రస్తావన ఏమైనా ఉంటుందా అనేది మనం చూడాల్సిన విషయం. అదేవిధంగా వస్తే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ సంబంధం కూడా చాలా విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు సోమనాథ్ భారతి గారు ఎప్పుడైతే వచ్చినారో, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని చెప్పి ఆయన్నే, ఇప్పుడు మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి వస్తుంది మనకి సోమనాథ్ భారతి కామెంట్స్ ఆన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి. అంత అవినీతి ప్రభుత్వం లేదని చెప్పి అన్న వారు ఈరోజు ఢిల్లీ ఎక్సైజ్ కేసు రాగానే ఖమ్మంలో కేజ్రీవాల్ గారు, భారతీ మాన్ గారు వచ్చినారు. ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ, నేను అన్ని పార్టీలకి సమాధానం చెప్తున్నా, ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ రూపొందింది. జాతీయ పార్టీగా రూపొందించిన తర్వాత అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు. 14 నెలలు రైతులు నడి రోడ్ల పైన ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు ఏ ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీ స్పందించిందా? అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ మనీష్ సిసోడియా గురించి స్పందించింది. ఆశ్చర్యకరమైన విషయం ఇది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్న వాళ్ళేమో కిసాన్ల గురించి స్పందించలే, మనీష్ సిసోడియా గారి మీద అంత పర్సనల్ ఇంపార్టెన్స్ చూపి స్పందించారు. అయితే ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే, ఎవరు అరెస్ట్ అవుతారు కార్ అనేది కోర్టు హాల్లో మాత్రం నిర్ధారణ అవుతుంది.